ఓకే, అలా అంటే యాంగ్జైటీలో కూడా మానసిక లక్షణాలు, మనం ఇప్పుడు శ్వాసకు సంబంధించి మాట్లాడుకున్నాం, మానసిక లక్షణాలు కూడా ఏ విధంగా కనిపిస్తాయి అంటారు, ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇప్పుడు మనం శరీరంలో కలిగేటటువంటి లక్షణాల గురించి చెప్పుకున్నాము, తర్వాత శ్వాస లక్షణాల గురించి చెప్పుకున్నాం, శ్వాసలో కలిగేటటువంటి మార్పుల గురించి. ఇప్పుడు మానసికంగా ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. అది ముఖ్యంగా భయం ఉంటుందండి. ఫస్ట్ నంబర్ 1 యాంగ్జైటీ యొక్క లక్షణం భయం. తర్వాత నిలకడ లేకపోవడం, మనస్సు ఎప్పుడు అటు ఇటు పరిగెడుతుంటుంది. అంటే ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అది చేద్దాం, కానీ ఏ పనిలో కూడా స్థిరత్వం అనేది ఉండదు, ఏ పని చేయడానికి కూడా స్టెబిలిటీ అనేది ఉండదు. తర్వాత ఒక రకమైనటువంటి ఆందోళన ఎప్పుడు మదిలో కదిలాడుతూ ఉంటుంది. అటువంటి లక్షణాలను మనం గమనించినట్లయితే ఇది కూడా యాంగ్జైటీ లక్షణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే, అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? మనం వాళ్ళని చూస్తూనే వాళ్ళకు మ్యాక్సిమం వాళ్ళ కండ్ల కింద కొంచెం వాళ్ళ నిద్ర పట్టదండి. 3వ లక్షణం స్లీప్లెస్, నిద్ర అస్సలు రాదు రాత్రుల్లో. ఎంతసేపు పడుకుంటారు కానీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ నిద్ర పట్టదు. డీప్ స్లీప్ అనేది డీప్ స్లీప్ ఉండని కారణంగా కండ్ల కింద నల్లగా అయిపోతూ ఉంటుంది. మనం బయట వ్యక్తులు యాంగ్జైటీలో ఉన్న వ్యక్తులను చూసినట్లయితే ఫస్ట్ దర్శనం, ఇక్కడ 4 విషయాల ద్వారా మనకు తెలుస్తుంది పేషెంట్ యొక్క డయాగ్నోస్. ఒకటి దర్శనం, స్పర్శనం, ప్రశ్నం, నాడి పరీక్ష. దర్శనంలో చూస్తూనే అర్థమైపోతుంది వాళ్ళ ఆందోళనగా ఉండడం, కళ్ళు నిలకడగా పెట్టుకోలేకపోవడం, ఎప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. తర్వాత కళ్ళ కింద నల్లగా ఉండడం, ఇలాంటి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే వాళ్ళకు యాంగ్జైటీ ఉందని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, సో యాంగ్జైటీ వచ్చిన వాళ్ళని, అంటే ఈ ఇష్యూతో బాధపడే వాళ్ళని యోగా ద్వారా పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు అంటారా? ఎస్, 100% అమ్మా. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మోర్ దెన్ 5% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ యాంగ్జైటీతో బాధపడుతున్నట్టు మనకు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో ఎంతో మంది యాంగ్జైటీతో బాధపడుతున్నారు. కానీ తెలిసి కొంతమంది నాకు యాంగ్జైటీ ఉంది అని తెలిసి కొంత ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఒక 5%. అంటే ఇంకా తెలియకుండా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా రోజుల్ని అలా గడుపుకుంటూ బాధపడుతూ బాధను లోపల అనుభవిస్తూనే అలా రోజులు గడుపుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ యాంగ్జైటీకి 100% తగ్గిపోయేదానికి యోగాలో అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. వాటి గురించి మనం అంటే ఎటువంటి యోగా సాధన, అంటే ఎటువంటి ప్రక్రియ చేస్తే తగ్గుతాయి అంటారు? ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం శారీరక లక్షణాలు, శ్వాస లక్షణాలు, మానసిక లక్షణాల గురించి. నేను దాదాపు 10 సంవత్సరాలుగా సైకాట్రీ డిపార్ట్మెంట్లో పనిచేశాను, మామూలుగా హాస్పిటల్స్లో. సో నేను ఓన్గా గమనించినటువంటి విషయం ఏంటంటే, ఎవరికైతే యాంగ్జైటీ లక్షణాలు ఉంటాయో వాళ్లకు నోస్ బ్లాకేజెస్ అని నేను గమనించాను. సో ఈ నోస్ బ్లాకేజెస్ని రిలీజ్ చేసుకుంటే యాంగ్జైటీ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ నోస్లో, ఇప్పుడు ప్రాణశక్తి మనం తీసుకునేటప్పుడు ఏ ముక్కు ద్వారం గుండా లోపలికి పోతా ఉంది, ఏ ముక్కు ద్వారం గుండా బయటికి వస్తూ ఉంది, ఇది గమనించుకోవాలి మనం. ఇప్పుడు ఎక్కువసేపు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి గంటకి మార్పు చెందుతూ ఉంటుంది. ఒక ముక్కు కొంచెం బ్లాక్ అవుతుంది, ఇంకొక ముక్కు కొంచెం రంధ్రం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ నాజల్లో 1 అవర్ రెస్పిరేషన్ జరిగితే 1 అవర్ తర్వాత రైట్ నాజల్కి రెస్పిరేషన్ చేంజ్ అవుతుంది. సో అలా ఎవ్రీ అవర్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అది జరగాలి, అది న్యాచురల్గా మనకు ఒక ప్రకృతి ఇచ్చినటువంటి ఒక సిస్టమ్. సో ఎవరికైతే అలా జరగకుండా ఈ సైనస్లో ఎయిర్ ప్యాసేజెస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఫ్లమ్ చేరుకొని ఉండడం కానీ, ఎక్కువ కాలం జలుబు ఉండడం వలన కానీ ఆ ఫ్లమ్ అక్కడ చేరుకొని ఒకే నోస్లో కనుక ఎక్కువ గంటల సేపు శ్వాస ప్రక్రియ జరిగితే, ప్రాణక్రియ జరిగితే వాళ్ళకి ఇప్పుడు లెఫ్ట్ నాజిల్ బ్లాక్ ఉందనుకోండి, రైట్ నాజిల్లో ఎక్కువ
ప్రాణక్రియ శ్వాసక్రియ జరుగుతుంది. అలాంటి వాళ్ళకి యాంగ్జైటీ వస్తుంది. ఒకవేళ రైట్ నోజల్ బ్లాక్ ఉండి లెఫ్ట్ నోజల్ ద్వారా ఎక్కువగా ప్రాణక్రియ శ్వాసక్రియ జరిగినప్పుడు డిప్రెషన్ వస్తుంది. సో మనము ఈ యాంగ్జైటీ పీపుల్ని గమనించినట్లయితే వాళ్ళకు లెఫ్ట్ నోజల్ బ్లాక్ ఉంటుంది. ఎక్కువ రోజులో దాదాపు ఎక్కువ గంటల సేపు రైట్ నోజల్లో వస్తూ ఉంటుంది అనమాట, శ్వాస ప్రక్రియ జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకు శరీరం వేడిగా ఉండడము, తలనొప్పి రావడము, మైగ్రేన్ కూడా ఒక్కొక్కసారి మైగ్రేన్ రావడము, ఇలాంటివన్నీ కూడా మనకు నిద్ర లేకుండా ఉండడం మనకు బయట కనిపించేటటువంటి సిమ్టమ్స్. మెయిన్ అయితే ఇది కారణం యాంగ్జైటీ రావడానికి. ఇంతకు ముందు ఏ కారణం చేత అయినా కావచ్చు. ఇంతకు ముందు సైనసైటిస్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఏదైనా బ్లాక్ ఏర్పడి ఉండొచ్చు. ఏదైనా సరే మనము ఈ కారణం చూసినప్పుడు దీన్ని కనుక క్లియర్ చేయగలిగితే వాళ్ళని యాంగ్జైటీ నుంచి పూర్తిగా బయట తీసుకురావచ్చు.